మా మమ్మీకి సీకేడీ సమస్య ఉంది. ఆమె కాళ్ళలో వాపొచ్చింది. ఇంకా ఆమె అన్నం తినలేకపోయేది. డైట్ తక్కువయింది. ఇంకా యూరిన్ అవుట్‌పుట్ చాలా తక్కువుంది. కాబట్టి ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. దాదాపు 20 రోజుల్లో కాబట్టి ఆమె హాస్పిటల్‌లో ఉంది. అక్కడున్న నెఫ్రాలజిస్ట్ ఏం చెప్పారంటే, ఆమెని పర్మనెంట్ డయాలసిస్ పైన ఉంచాలి అని. డయాలసిస్ చేయడం తప్ప వేరే దారి లేదు అని. ఇంకా నా విషయానికొస్తే, మా అమ్మ విషయానికొస్తే డయాలసిస్ చేయించడం అనేది సాధారణమైన విషయం కాదు. అయితే ఇదే సందర్భంలో నాకు ఒక చుట్టం వ్యక్తి ద్వారా మోడర్న్ హోమియోపతి క్లినిక్ గురించి తెలిసింది. అప్పుడు నేను క్లినిక్‌తో కాంటాక్ట్ అయ్యాను. డాక్టర్ విజయమాన్య సార్‌తో మాట్లాడాను. అయితే ఆయన భరోసా ఇచ్చారు. ఏంటంటే, ఆయన మందులేవైతే ఉన్నాయో, వాటిని మనం సరైన డోస్‌లో తీసుకుంటే, సమయానికి మందులు తీసుకొని పథ్యం చేస్తే, అప్పుడు డయాలిసిస్‌ని ఆపవచ్చు. అందుకే నేను డాక్టర్ విజయమాన్య సార్ గారికి, ఆయన టీమ్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే, వారి కారణంగానే మా మమ్మీ ఈరోజు డయాలిసిస్ లేకుండానే ఆమె జీవితం ఎప్పటిలాగే నార్మల్‌గానే ఉంది. శ్రీమతి వినితాదేవి వయస్సు 50 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్లోని ఎటావా గ్రామంలో నివసిస్తున్నారు. జూన్ 2024 నుండి ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభమైంది. అనేక పరీక్షల తర్వాత వైద్యులు ఆమెకు మూత్రపిండాల వైఫల్యం ఉన్నట్టు నిర్ధారించారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది మరియు ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీని కారణంగా తను డయాలసిస్ చేయించుకోవలసి వచ్చింది. ఇప్పుడు జీవితాంతం డయాలసిస్ చేయడమే ఏకైక మార్గం అని, వేరే మార్గం లేదని వైద్యులు స్పష్టంగా చెప్పారు. హలో! మా మమ్మీ ఒక సీకేడీ వ్యాధిగ్రస్తురాలు. ఆమె చికిత్స నడుస్తోంది. మోడర్న్ హోమియోపతి క్లినిక్‌లో. ఆమె పేరు వినితాదేవి. వయస్సు 50 సంవత్సరాలు. అయితే గత సంవత్సరం 2024 జూన్‌లో ఆమె ఆరోగ్యం పాడైపోయింది. అప్పుడు ఆమెకి ఎలాంటి లక్షణాలున్నాయంటే, ఆమె కాళ్ళలో వాపు వచ్చింది. ఇంకా ఆమెకి అన్నం తినడం కష్టంగా ఉండేది. డైట్ తగ్గిపోయింది. ఇంకా యూరిన్ అవుట్‌పుట్ చాలా తక్కువుండే. స్టూల్ పాస్ అవ్వడం కూడా కష్టంగా ఉండేది. అయితే ఆమె ఒకసారి రాత్రి స్పృహ కోల్పోయింది. అప్పుడు ఆమెని హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స జరిగింది. దాదాపు 20 రోజుల వరకు ఆమె హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇంకా అక్కడ డాక్టర్ ద్వారా తెలిసిందేంటంటే ఆమె కిడ్నీ పనిచేయడం లేదు అని. కాబట్టి వారు మందులివ్వటం మొదలుపెట్టారు. డయాలిసిస్ కూడా మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే చెకప్ అవుతూ ఉండేదో, డయాలిసిస్ సమయంలో చెకప్ చేసేటప్పుడు వాల్యూమ్ అనేది నార్మల్‌గా ఉండేది. ఇంకా డయాలిసిస్ అయిన 1, 2 రోజుల తర్వాత బెల్లి మళ్ళీ పెరిగిపోయేది. క్రియేటినైన్, యూరియాది కూడా. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేశాక, అక్కడున్న నెఫ్రాలజిస్ట్ ఏం చెప్పారంటే, ఆమెని పర్మనెంట్ డయాలసిస్‌లో ఉంచాలి అని. ఎందుకంటే డయాలసిస్ తప్ప వేరే దారి లేదు అని. కాబట్టి నా విషయంలో, మా అమ్మ విషయంలో డయాలసిస్ చేయించడం అనేది సాధారణమైంది కాదు. డయాలసిస్ కోసం చాలా దూరం వెళ్లాల్సొచ్చేది. మా హోమ్ టౌన్‌లో ఫెసిలిటీ అవైలబుల్ లేకుండే. 11 జూలై 2024 నాటి నివేదిక ప్రకారం వినీతాదేవి క్రియాటినిన్ 6.78 మరియు రక్త యూరియా 110.60 ఉండగా హిమోగ్లోబిన్ కేవలం 8.90కి పడిపోయింది. దీనితో పాటు కాళ్లలో వాపు, ఆకలి లేకపోవడం, మూత్ర విసర్జనలో అవరోధం మరియు మల విసర్జనలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. ఆమె పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వచ్చింది. అయితే ఇదే సందర్భంలో మాకు మా చుట్టం వ్యక్తి ద్వారా మోడర్న్ హోమియోపతి క్లినిక్ గురించి తెలిసింది. అప్పుడు నేను క్లినిక్‌తో కాంటాక్ట్ అయ్యాను. డాక్టర్ విజయమాన్య సార్‌తో మాట్లాడాను. అయితే ఆయన భరోసా ఇచ్చారు. ఏంటంటే, ఆయన మందులేవైతే ఉన్నాయో, వాటిని మనం సరైన డోస్‌లో తీసుకుంటే, సమయానికి మందులు తీసుకొని పథ్యం చేస్తే, అప్పుడు డయాలిసిస్‌ని ఆపవచ్చు. అయితే ఆ తర్వాత నేను మందులు స్టార్ట్ చేశాను. అయితే మమ్మీ ఏ విధంగా అయితే డాక్టర్ గారు చెప్పారో, ఆ ప్రకారంగా మమ్మీ మందులు తీసుకోవడం ప్రారంభించింది. డాక్టర్ చెప్పిన డైట్ ప్లాన్‌ని మమ్మీ ఫాలో అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే చెకప్ చేశామో ప్రతి నెలకి, నెలన్నరకి ఎప్పుడైతే చెకప్ చేయించామో, అప్పుడు ప్రతిసారి మంచి మార్పు కనిపించింది. ఇంకా ఇప్పుడు నేను ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి చెప్తే, క్రియేటిన్ కూడా బాగా తగ్గిపోయింది. ఇంకా యూరియాలో కూడా మంచి మార్పొచ్చింది. అందుకే నేను డాక్టర్ విజయమాన్య సార్ గారికి, ఆయన టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే, వారి కారణంగా ఆహ్, మమ్మీ ఈరోజు డయాలిసిస్ లేకుండానే ఆమె జీవితం ఇంతకు మునుపులాగే నార్మల్‌గా అయిపోయింది. ఆమె సరిగ్గా అన్నం కూడా తింటుంది. ఇంకా నడిచినప్పుడు కూడా ఆమెకి ఇబ్బందిగా కనిపించడం లేదు. అప్పటి నుండి యూరిన్ అవుట్‌పుట్ కూడా నార్మల్‌గానే ఉంది. స్టూల్ పాస్ కూడా రోజు అవుతుంది. ఇంకా మరొకసారి నేను మా అమ్మ తరఫు నుండి
మోడర్న్ హోమియోపతి క్లినిక్, ఇంకా విజయమాన్య సార్ గారికి చాలా ధన్యవాదాలు. జూలై 8, 2024న తను ఆధునిక హోమియోపతి చికిత్స ప్రారంభించారు. మందులు ప్రారంభించిన తర్వాత కేవలం 1 నెలలోనే పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఆమె కాళ్లలో వాపు తగ్గింది. ఆమె మూత్రం మరియు మలం సాధారణంగా వచ్చాయి. ఆకలి పెరగడం ప్రారంభమైంది మరియు అలసట తగ్గింది. డయాలసిస్ అవసరం లేదని డాక్టర్ స్పష్టంగా చెప్పారు. తన రిపోర్ట్లో నిరంతరం మెరుగుదల కనిపించింది. ఆగస్టు 15, 2024 నాటి రిపోర్ట్ ప్రకారం హిమోగ్లోబిన్ 11.1 పెరిగింది మరియు క్రియాటినిన్ 4.65, యూరియా 98.3 తగ్గింది. అక్టోబర్ 15, 2024 రిపోర్ట్ ప్రకారం హిమోగ్లోబిన్ 13.2 పెరిగింది మరియు క్రియాటినిన్ 3.67, యూరియా 98కి తగ్గింది. మార్చి 15, 2025 రిపోర్ట్ ప్రకారం క్రియాటినిన్ 3.16, యూరియా 71.1 ఇంతగా తగ్గాయి. 2025లో రిపోర్టు ప్రకారం క్రియాటినిన్ 2.96, యూరియా 64.2 గణనీయంగా తగ్గాయి. వస్తున్న అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి. ఈరోజు వినితాదేవి డయాలసిస్ నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.